నేను అడుగుతా నువ్వు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. అసలు డీమార్ట్లో ఆ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అసలు ఎట్లా బిజినెస్ చేస్తారు, ఎట్లా సేల్ చేస్తారు? అసలు ఆ ప్రొడక్ట్స్ అన్ని డీమార్ట్ ఉన్నాయి కదా? అట్లా అవునా? లేదు, ఆన్లో ఉందా? లేదు, అదే డీమార్ట్ అనేది ఒక ఫ్రాంచ్. ఆ ఫ్రాంచ్ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డీమార్ట్ అనేది కొన్ని ప్రొడక్ట్లు ఉంటాయి. ఆ కొన్ని ప్రొడక్ట్లు మాత్రం వాళ్ళు అమ్ముకుంటారు. మిగతా లైక్ పార్లేజ్ బిస్కెట్ అండ్ సంతూర్ సోప్ ఇంకా వేరే వేరే ఏం చేస్తారంటే ఒక ప్లేస్ ఇంత స్క్వేర్ యార్డ్ అనేది తీసుకొని వాళ్ళు ఎస్ఎఫ్టీ 100 ఎస్ఎఫ్టీ 15 ఎస్ఎఫ్టీ అట్లా ఎస్ఎఫ్టీ లాగా తీసుకొని వాళ్ళు రెంట్కి ఇస్తారు ప్లేస్ని. సో ఆ ప్లేస్ ని డీమార్ట్ అతను రెంట్కి ఇస్తాడు. సో ప్రోడక్ట్ మాత్రం కంపెనీ అమ్ముకోవాలి. ఓకే. ఆ కంపెనీకి వీళ్ళకి ఏం సంబంధం ఉండదు, వాళ్ళు ఓన్లీ రెంట్ తీసుకోవాలి. మళ్ళీ ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ వాళ్ళు ఎంప్లాయ్ ఆడ ఇస్తారు. సో ఆ కంపెనీ రిక్రూట్ చేసుకుంటారు. సో డీమార్ట్ కి సంబంధం లేదు. ఓన్లీ బిల్లింగ్ సెక్షన్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్. కింద సెల్లార్, పార్కింగ్, సో అండ్ సో అంతా ఎవ్రీథింగ్ డీమార్ట్ ఉంది. మిగతా ప్రొడక్ట్ సేల్ చేసుడు మళ్ళీ అవన్నీ కంపెనీ ఉంది. బయట ఐస్ క్రీమ్ అమ్ముతారు, పాప్కార్న్ అమ్ముతారు చూసినా, అవి కూడా థర్డ్ పార్టీ వాళ్ళ సొంత ప్రొడక్ట్ వాళ్ళు అమ్ముకోరు. ఆ ప్లేస్ ని కూడా రెంట్ ఇస్తారు వాళ్ళు. అయితే ఈ పర్సంటేజ్ ఉంటుంది 5% తక్కువ, 10% తక్కువ అంటారు కదా, అది ఏం చేస్తారంటే వాళ్ళు మార్కెట్ పెంచుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీ వాడు ఇస్తాడు. కంపెనీ వాడు ఏం చేస్తాడు అంటే లైక్ 1 ఇయర్లో ఎక్స్పైర్ అయిపోతుంది, వాళ్ళ దగ్గర ఎక్కడ సేల్ పోవట్లేదు. వాడు ఏం చేస్తాడు 1 ఇయర్ అంటే చాలా 12 months వాడు ఏం చేస్తాడు తీసుకొచ్చి ఇడబెట్టి మనకి ఒక ప్రోడక్ట్ 24 months అయితే వాడు ఏం చేస్తాడు 12 months వరకు వేరే దగ్గర బిజినెస్ చేస్తారు. దాని తర్వాత 12 months 6 months ఉన్నాక తీసుకొచ్చి ఇడబెట్టి వాడు 5% డిస్కౌంట్, buy 1 get 2 అలా పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఆ డీమార్ట్ దగ్గర ఏంటంటే ఏమంటారు లైక్ అది మిడిల్, అప్పర్ మిడిల్, లోవర్ మిడిల్ అని ఉంటారు చూసిన వాళ్ళు ఎక్కువ వస్తుంటారు, ఎక్కువ తీసుకుంటుంటారు. సో లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. సో ఎందుకంటే buy 1 get 1 వస్తుంది, ఒకటి కొంటే ఒకటి బెనిఫిట్ అవుతాం అనే ఉద్దేశంతో అక్కడ వచ్చి కొంటారు. కాబట్టి వాళ్ళ కంపెనీకి ఎక్కువ సేల్ అవుతుంది, వీళ్ళు కూడా మార్కెటింగ్ వస్తుంది, ప్రొడక్ట్ వేస్ట్ కాకుండా ఉండడానికి. చిన్న మార్కెట్లో ఏంటంటే వాడు నియర్ రేపు ఎక్స్పైర్ అయినా కూడా అదే రేటుకి ఇస్తాడు, కానీ డిమార్ట్ ప్రోడక్ట్ అట్లా ఇయ్యాడు కంపెనీ.